అర్జున్ బాబోలా ఆఫీస్ లా ఎప్పటి నుంచో పని చేసుకుంటూ కూడా గా నిజం మనకెవరికి తెలవకుండా చాలా కథలు పడ్డది బిడ్డ, కథలు పడ్డది. ఇదంతా భరించడం నాతో అయితలే శివ, నాకు బతక బుద్ధి అయితలేదు. కావేరి జాబ్ చేసిన విషయం నాకు తెలుసు అత్తయ్య. అవునత్తయ్య, కావేరి జాబ్ చేసిందని ఇంకా చేస్తుందని కూడా నాకు తెలుసు. ఏంది బిడ్డ నువ్వనేది? అవునత్తయ్య, మీరు వద్దని చెప్పిన తర్వాత కూడా కావేరి అర్జున్ వాళ్ళ కంపెనీలో జాబ్ చేసిందంటే మీ మాట మీద కావేరికి విలువ లేనట్టు ఎలా అవుతుంది? ఏదో బలమైన కారణం ఉండటం వల్లే కావేరి ఈ నిర్ణయం తీసుకుని తప్పకలా చేస్తుందని మీరు ఎందుకు అనుకోలేకపోతున్నారు? కావేరి మీ మాటకి గౌరవం ఇవ్వలేదని ఆవేశంగా చావడానికి వెళ్తున్నారు. తన జాబ్ విషయం మీకు తెలిస్తే మీరిలా రియాక్ట్ అవుతారనే తను భయపడిందేమో. మీ దగ్గర ఈ నిజం చెప్పకుండా దాచింది. అది మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? శివ, కావేరి ఏ కారణంతో నీళ్ళ కంపెనీలో ఉద్యోగం చేస్తుందో నాకు అవసరం లేదు బిడ్డ. పైస కష్టం చూడకుండా, ఆకలి బరువు మొయ్యకుండా ఈ ఇల్లేమీ ఈడదాకా రాలేదు.